2026 సంవత్సరం జనవరి నెల 11వ రాశి కుంభరాశి. ఈ రాశి వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి వీళ్ళు పడ్డ నరకం మామూలు కాదు. అయితే ఈ కుంభరాశి కూడా ఏ గ్రహం బాగాలేదు. శని ద్వితీయానికి వచ్చాడని నమ్మకమే కానీ నీకు చేతికి డబ్బులు వస్తే బాగా తీరుస్తావు. చేతికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. నమ్మి ఎవరి దగ్గర ఎటువంటి సంతకాలు పెట్టద్దు. మరి బోగస్ వ్యాపారాలు యూట్యూబ్లో వస్తుంటాయి, వాటిని నమ్మి డబ్బులు పెట్టద్దు. మీకేదో లాటరీలు వచ్చినాయి ఇంత కట్టండి మీకు డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఇట్లాంటి బోగస్ మాటలు నమ్మద్దు. ఇట్లాంటి వాటిల్లో మాత్రం మీరు పూర్తిగా నష్టపడతారు. ఏదైనా దొంగ రిజిస్ట్రేషన్లకు సంతకాలు పెట్టద్దు, చీటీ పాటలకు సంతకాలు పెట్టద్దు. అట్లా ఏది చేసినా మీకు ఉన్నది మొత్తం సర్వస్వం పోయి జైలు పాలయ్యే లక్షణాలు కనబడుతున్నాయి. 8 గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం ఈ రాశి వాళ్ళకి బాగాలేదు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిమ్మల్ని దేవుడు తప్పితే ఎవడు రక్షించలేడు. మీకు చెప్పబోయేది ఒక్కటే మాట, ప్రతిరోజు శివదర్శనం చేసుకోండి. మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. దర్శనం బిల్వవృక్షస్య, మారేడు చెట్టును చూడటం, స్పర్శనం పాపనాశనం, తాకితే పాపనాశనం, అఘోర పాప సంహారం. ఘోరం అఘోరం ఉంది. ఘోరం అంటే ఒక దెబ్బతో చంపితే పాపం. చిత్రహింస పెట్టి తిండి లేకుండా నీళ్లు లేకుండా నెలల పర్యంతరం చావకుండా బతకకుండా వేధించేది అది అఘోరం. అటువంటి అఘోర పాపం. మరి ఆ అఘోర పాపాలు చేయొద్దు. మరి అఘోరం చేసేటువంటి వాళ్ళని శివుడు రక్షించడు. కాబట్టి మరి ఆ ఈశ్వరుని పూజించండి. మారేడు దళాలు ప్రతిరోజు ఈశ్వరుడికి ఇవ్వండి. ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి. మీరు సక్రమంగా నిలవాలి, బాగుండాలి, మీ కుటుంబ వ్యవస్థ బాగుండాలి, ఎందులో నష్టపడకుండా బతికి బయటపడాలి. ఈ జనవరి నెల అనుకుంటే ఈశ్వర అర్చన తప్పనిసరిగా చేయండి. ఇది కాకుండా మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. మరి శివాలయంలో మరి చండీ ప్రదక్షిణ ఉంటుంది. అక్కడ అర్చకుడిని అడిగితే చెబుతారు, చండీ ప్రదక్షిణ చేయండి. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోండి. గుళ్ళోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసిన తర్వాత, ఆ తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తర్వాత బయటికి వచ్చి కాళ్ళు కడుక్కోబాకండి. నేను ఎంతమందికి చెప్పినా గుళ్ళో కూర్చొని నన్ను అడిగి కూడా మళ్ళీ కాళ్ళు కడుక్కుంటున్నారు. ఎవరు చెప్పారో ఇది ఎట్లా పుట్టిందో? ముసలంట. యాదవ కులానికి ముసలం పుట్టి యాదవ కులం మొత్తం సర్వనాశనం చేసింది. అట్లాగే యాదవ కులంలో ముసలం ఎట్లాగో నవగ్రహాల గుళ్ళో కాళ్ళు కడుక్కోవటం అట్లా ఉంది. మరి ఆ ముసలం వల్ల యాదవ కులం నాశనం అయిపోయింది. మన మతమే భ్రష్టు పట్టడానికి గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కుంటున్నారు. ఎక్కడ పోయి కాళ్ళు కడుక్కోవాలి? చెడు తుక్కితే కడుక్కోవాలి, బాత్రూంలో పోతే కాళ్ళు కడుక్కోవాలి. దేవుడి దగ్గరికి పోయి కాళ్ళు కడుక్కుంటే దేవుడి నెత్తిన మొహాన ఉమ్మేసిన దానికంటే మహాదోషం. కాబట్టి గుళ్ళో ప్రదక్షిణాలు అయిన తర్వాత కొంచెంసేపు కూర్చోండి, దేవుణ్ణి స్మరించండి, ఇంటికి వెళ్ళండి. దారిలో ఏదైనా తొక్కానంటే కూడా వెంటనే కాళ్ళు కడుక్కోవద్దు. గుళ్ళో కూడా కూర్చొని 5 నిమిషాలు నీ ఇష్టదైవాన్ని స్మరించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 5 నిమిషాలు ఏ దేవుడినన్నా స్మరించండి. అది అయిన తర్వాత కాళ్ళు కడుక్కోండి. ఇట్లా ప్రవర్తించడం అవసరం. దైవం కూడా ఋషులకు లోబడ్డట. వాళ్ళందరూ కూడా నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఎట్లా చేశారంటే, నీవు జన్మ ఎత్తమన్నారు. ఎట్లా అంటే నారాయణ అక్షరంలో రా, నమశివాయలో 2 అక్షరం మా, 2 కలిసి రామ అని పేరు పెట్టి పుట్టమన్నారు. ఆయన మరి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలకే దేవుడైనాడు. అటువంటి దేవుడు సూర్య భగవానుడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ప్రత్యేకించి ఉంటుంది. ఏమిటయా అంటే అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉందంటే, చదువుకునే చోట అంతర్యుద్ధమే, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, రాజ్య పరిపాలన,
దేశ విదేశాలందరిలో కూడా అంతర్యుద్ధం వచ్చింది. ఈ అంతర్యుద్ధాన్ని పోగొట్టేవాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. మరి దానికోసం ఏమిటాయంటే అనాది మతం హిందూ మతం అన్నారు. మరి దాంట్లో నుంచే మిగతా మతాలు వచ్చినాయి అన్నారు. అది మాత్రం అందరూ ఒప్పుకోరు, నిజం మాత్రం అది. కానీ ఏ మతస్థులైనా ఏ దేవుణ్ణి నమ్మినా ఆ దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించి తీరాలి. కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్లా అంటే స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం, ఈ రెండు. మూడోది ధన వ్యామోహం. ఈ మూడు వ్యామోహాలతో మొత్తం పతనం అయిపోతుంది. దీని నుంచి మనం బయటపడాలంటే ప్రతివాడు కూడా దైవాన్ని ప్రార్థించాల్సిన అవసరం వచ్చింది. కానీ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతివాడు కూడా వినాలి. ఇది స్వస్తి.